ప్రతి స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ చేయటం అన్నది చాలా కష్టమండి. హ్మ్. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ తీసుకుంటే బోత్ ఏపీ అండ్ తెలంగాణలో దాదాపు ఎవ్రీ ఇయర్ 6,00,000+ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. హ్మ్. బోత్ ఇంజినీరింగ్ అండ్ డిగ్రీ. హ్మ్. సో వీళ్ళందరూ ఇంటర్న్‌షిప్ జేయాలి అంటే అది పాసిబుల్ అవ్వని పరిస్థితి. హ్మ్. సో ఇంటర్న్‌షిప్స్ చేసిన వాళ్ళకి అది యాడెడ్ అడ్వాంటేజ్. చెయ్యని వాళ్ళు వాళ్ళ రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేయాలి అన్నది చెప్తానండి. సో ఫస్ట్ వాళ్ళు చేసే ప్రతి చిన్న ప్రాజెక్ట్ గూడా మెన్షన్ జేయాలి. మీరు ఫ్రెషర్‌గా ఎంటర్ అవ్వబోతున్నారు. ఎంటర్ అయ్యే ముందు మీ స్కిల్ ఏంటి అన్నది ప్రూవ్ చేసుకోవాలి గదా! ఇంటర్న్‌షిప్‌కి బదులు ఆల్టర్‌నేట్ ఏముంటాయి అన్నది ఆలోచించాలి. ఓకే. ఓకే. ఏముంటాయి? ఒకటి సర్టిఫికేషన్స్. కోర్సెరా, లింక్డ్ఇన్, ఓకే. స్వయం, ఎన్‌పీటెల్ ఇట్లాంటియి వాటిల్లో సర్టిఫికేషన్స్ చేయాలి. హ్మ్. ఈ సర్టిఫికేట్స్ మీ రెజ్యూమ్‌కి వెయిటేజ్ పెంచుతాయన్నమాట. మీ ఊర్లో గానీ, మీ ఇంటి దగ్గరలో గానీ ఏయైనా చిన్న చిన్న బిజినెస్ ఉంటే వాళ్ళకి వెబ్‌సైట్స్ బిల్డ్ చేసి ఇవ్వండి. హ్మ్. అది రియల్ టైమ్ వర్క్స్. ఓకే. దానివల్ల వాళ్ళకి యూజ్ అవుద్ది. అట్ ద సేమ్ టైమ్ మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి యూజ్ అవుతది. సో హ్మ్. దాన్ని మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేసుకోవచ్చు.